అదిరిపోయే బ్రెడ్ హల్వా ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవాలో చెప్తా చూసేయండి. ఫస్ట్ అయితే మార్కెట్ నుంచి బ్రెడ్ తెచ్చుకొని ఇలా 4 పీసెస్ గా కట్ చేసుకొని ఇంకో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లో నీట్ గా రోస్ట్ చేసుకోవాలా, ఎర్రగా కాలేలాగా. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటా నీట్ గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్ లో పాలు పోసి నీట్ గా మరిగించాలా. అలా మరుగుతున్న సమయంలో మార్కెట్ లో పచ్చికోవా అవైలబుల్ గా ఉంటది, అదైతే లైట్ గా వేసుకోవాలా, థిక్ అవుతుంది మిల్క్ అనేది. మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేసుకుంటా ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి చక్కెర వేసుకోవాలా మీ టేస్ట్ కు తగ్గట్టుగా. మిల్క్ అనేది బాగా దగ్గరగైన తర్వాత కొంచెం అంటే కొంచెం యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటది, మంచి స్మెల్ వస్తూ ఉంటది. పాలు బాగా మరుగుతున్న టైంలో అయితే మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలా. అలా వేసేసుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని వాటిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించండి. అవి రోస్ట్ అయిన తర్వాత దీంట్లో తీసుకొచ్చి యాడ్ చేసేసేయండి. అంతే, సింపుల్ టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా అలా రెడీ అయిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అందుకే మీతో